20,000 శాలరీ కోసం 20 ఇయర్స్ చదువుకోవడానికి స్పెండ్ చేస్తున్నాం. ఆ తర్వాత శాలరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి లైఫ్ లాంగ్ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం. కానీ మనకి స్కూల్స్ అన్నిట్లో, కాలేజెస్లో ఎలా సంపాదించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ పని చేయాలి, దీని గురించి మాట్లాడతారు. కానీ ఆ వచ్చిన డబ్బుల్ని మన కోసం అవి పనిచేసేలా ఎలా చేసుకోవాలి అనేది ఏ స్కూల్లో నేర్పించరు. హాయ్, మైసెల్ఫ్ శ్రీనివాస్ తిరునల్ల. వెల్కమ్ టు మై ఛానల్ ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు బేసిక్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, సో ఫినాన్షియల్ ప్లానింగ్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ బిగిన్. అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్? 70% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ఇండియా వాళ్ళ శాలరీ నెలాఖరికి 0 అయిపోతుంది. ఇది నేను చెప్తుంది కాదు, ఆర్బీఐ చెప్తుంది. ఎనీ ఇండస్ట్రీ అయినా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ డ్యూ టు షిఫ్ట్స్, అన్నోన్ డిడక్షన్స్ అండ్ హెవీ లోన్స్ అండ్ సడన్ హెల్త్ ఇష్యూస్. సో ఇలాంటి వాటి వల్ల ఎంత సంపాదించినా కానీ అవి మనకి తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక పర్సన్తో మాట్లాడుతుంటే అతని శాలరీ 35,000 టేక్ హోమ్, బట్ అతనికి ఉన్న ఈఎంఐస్ 17,000 ఓన్లీ ఈఎంఐస్. ఇది కాకుండా ఇక రూమ్ రెంట్, నెక్స్ట్ ఇక రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కలిసి 15th ఎవ్రీ మంత్ 15th కల్లా పాకెట్ 0 అయిపోతుంది. ఇలా కాకుండా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అన్నా, లేదంటే కొంచెం స్టేబుల్ ఇన్కమ్ కావాలి అన్నా, దానికోసం మనం ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫినాన్షియల్ ప్లానింగ్లో మేజర్గా 4 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ మేనేజ్మెంట్. సో మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఆ వచ్చే డబ్బుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఫ్రెషర్స్ని తీసుకుంటే చాలామందికి సిటీసీకి నెట్ టేక్ హోమ్ శాలరీకి డిఫరెన్స్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషరు 3 lakhs సిటీసీతో జాబ్ స్టార్ట్ చేస్తే తనకి టేక్ హోమ్ శాలరీ 21,000 వస్తుంది. కానీ తను ఈఎంఐసే ఫస్ట్ మంత్ నుంచి 15,000కి ప్లాన్ చేసేస్తాడు. ఎందుకు? 3 lakhs by 12 అంటే 25,000 వచ్చేస్తుంది నాకు మంత్లీ, 10,000 నాకు ఖర్చులకు మిగులుతుంది అని. సో ఈ డిఫరెన్స్, ఈ ఇన్కమ్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ పిల్లర్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్. సో ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేయడానికి సింపుల్ టెక్నిక్ 50-30-20 రూల్. అండ్ వాటితో పాటు మీ ఎక్స్పెండిచర్ని ఎక్సెల్లో ట్రాక్ చేయటం చాలా ఈజియెస్ట్ వే. ఎక్స్పెన్సెస్ ఎందుకు ట్రాక్ చేయాలి అంటే, పీపుల్ థింక్ స్మాల్ ఎక్స్పెన్సెస్ డజంట్ మ్యాటర్, బట్ దే డ్రైన్ యువర్ మనీ. సో థర్డ్ పిల్లర్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. సో ఎమర్జెన్సీ ఫండ్ మినిమం 3 to 6 months శాలరీ ఏదైతే మన ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు లే ఆఫ్స్ కామన్ అయిపోయినాయి. దాంతోపాటు శాలరీ డిలేస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, కంపెనీ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల శాలరీ డిలే అవటం. సో ఇలాంటి వాటన్నిటిని మనం ఫేస్ చేయాలి అని చెప్పానంటే వీ షుడ్ బిల్డ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్. ఫోర్త్ పిల్లర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్లో లాట్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఎఫ్డీ చేయొచ్చు, కొంతమంది ఎఫ్డీ చేస్తారు, కొంతమంది పీపీఎఫ్ చేస్తారు, కొంతమంది ఎస్ఐపి చేస్తారు, సో కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఎఫ్డీ చేస్తేనేమో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు ట్యాక్స్, మీరు వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్ఐపి స్మాల్ చెక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకొని మార్కెట్కి ఎక్స్పోజ్ చేస్తారు. రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలంటేనేమో మనకి లంసమ్ అమౌంట్ కావాలి. సో వీటన్నిటిలో కంపేర్ చేస్తే జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఫినాన్షియల్ ప్లానింగ్లో బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లస్ ఎస్ఐపి. దిస్ ఈజ్ ద డెడ్లీ కాంబినేషన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫినాన్షియల్ ప్లాన్. ఫినాన్షియల్ ప్లానింగ్లో 7 మేజర్ స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు వెల్త్ బిల్డ్ చేసుకోవటాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్టెప్ 1, ట్రాక్ యువర్ లాస్ట్ 30 days ఎక్స్పెన్సెస్. మీరు లాస్ట్ 30 daysలో ఏ చిన్న ఎక్స్పెండిచర్ చేసినా కానీ దాన్ని ఒక ఎక్సెల్లో ట్రాక్ చేయండి. స్టెప్ 2, క్రియేట్ బడ్జెట్ ఫర్ ద నెక్స్ట్ 30 days. సో ఈ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని ఒక బడ్జెట్ క్రియేట్ చేయండి. ఈ బడ్జెట్లో ఏది ఇంపార్టెంట్, ఏది కాదు అనేది క్లియర్గా డిఫైన్ చేసుకోండి. స్టెప్ 3, బిల్డ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్
నా రికమెండేషన్ అయితే మినిమం 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్ ఉండాలి. సపోజ్ మీ శాలరీకి 60,000 వస్తుంది, మీ ఎక్స్పెండిచర్ మంత్లీ ఒక 30,000 ఉంటుంది అంటే మీరు అట్లీస్ట్ 1.8 lakhs రిజర్వ్ చేసి పెట్టుకోవాలి, విచ్ ఈజ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ నెక్స్ట్ 6 months. స్టెప్ 4 ఎస్ఐపి. అట్లీస్ట్ ఒక 2-3,000తో అయినా ఎస్ఐపి స్టార్ట్ చేయండి. 2-3,000తో అయినా ఎందుకు అంటున్నాను అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒక హ్యాబిట్ లాగా మారాలి. సో అప్పుడే అది గ్రో అవడానికి, నెక్స్ట్ మీరు దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టెప్ 5 ఇన్సూరెన్స్ తీసుకోండి. మన ఇన్సూరెన్స్ సిరీస్ చేశాను, సో అందులో ఇన్సూరెన్స్లు ఎలా తీసుకోవాలి ఏంటనే దాని గురించి ఉంది. ఇన్సూరెన్స్లు తీసుకోండి, అది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్. స్టెప్ 6 అవాయిడ్ అన్నెసరీ ఈఎంఐస్. ప్రతి చిన్నదానికి ఒక చిన్న లోన్ తీసేసుకొని ఈఎంఐ పెట్టడం, అది అవాయిడ్ చేయండి. స్టెప్ 7 ప్లాన్ లాంగ్ టర్మ్ గోల్స్. మీ ఇల్లు కానీ, లేదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, లేదు అంటే మీ రిటైర్మెంట్ ప్లాన్ కానీ, వీటిని లాంగ్ టర్మ్ గోల్స్లో పెట్టుకొని ఆ గోల్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ ఫాలో ది 7 steps, నెక్స్ట్ 6 monthsలో యూ విల్ సీ ఏ హ్యూజ్ చేంజ్ ఇన్ యువర్ ఫినాన్షియల్ హెల్త్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫినాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, your partner in your wealth creation. Thank you.